హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనవలంటే మీరే మరీ చంటి పిల్లలక్కర్లేదు. పెద్దవాళ్ళు కూడా నాకు మనవలే. ఎంచేతంటే నాకు 80 ఏళ్ళు. అంచేత మీరందరూ నాకు మనవలు, పిల్లలే. తెలిసిందా? అంచేత అందరూ వినొచ్చు నేను చెప్పే కథలు. సరదాగా ఉంటుంది వినండి. ఇవి 'భట్టి విక్రమార్క' కథలని చెప్పి ఇవి కూడా చాలా బావుంటాయి. అందుకని సరదాగా చెప్దామని ప్రారంభిస్తున్నాను. పూర్వం ధారాపురం అనే ఒక ఊరుందిట. దాని పేరు ధారాపురం. అది ఒక పెద్ద మహానగరం. ఆ నగరానికి రాజు భోజరాజు. ఆ రాజు పేరు భోజరాజు. అతడు చాలా ధర్మం తప్పకుండా పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. ధైర్యంలోనూ, శౌర్యంలోనూ, గంభీరంలోనూ, పరాక్రమంలోనూ, దానగుణంలోనూ, దయగుణంలోనూ అతనితో సరిపోగలిగిన ఇంకో రాజే లేట. అంత గొప్ప రాజన్నమాట. ముందు ఆ దయాగుణం, దానగుణం ఇవి ప్రజలకి బాగా ఉపయోగపడతాయి కదా! అంచేత ప్రజలందరూ కూడా ఈయన్ని చాలా మెచ్చుకుంటూ ఉండేవారు. అంటే రాజు ధర్మాత్ముడు, దయతో ఉన్నవాడు అయితే ప్రజలు చాలా నిత్యం ఆనందంగా బతకగలుగుతారు. అలా అన్నిటికంటే అతనికి దానగుణం చాలా ఎక్కువట. చాలా చక్కటి దానగుణం ఉంది ఆయనకి. అతన్ని భూలోకంలో ఉన్న దేవేంద్రుడు అని పిలిచేవారట అందరూ కూడాను. తోటి రాజులు, ప్రజలు అందరూ కూడా మీరు భూలోకంలో ఉన్న దేవేంద్రుడు మా అదృష్టం కొద్దీ మీరు మాకు రాజుగా ఉన్నారని చెప్పి అందరూ సంతోషంగా బతుకుతూ ఉండేవారు. ఆయన మంత్రి పేరు, ప్రధానమంత్రి పేరు నీతిమంతుడు. ఆయన పేరు నీతిమంతుడు అని పెట్టుకున్నాడు. ఆయన ఈ భోజరాజుకి ప్రధానమంత్రి. ఈ భోజరాజు ఒక రోజున ఏం చేశాట, ఈ నీతిమంతుడిని పిలిచారట. పిలిచి మన రాజ్యంలోను అరణ్యాల్లో దుష్టమృగాలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయిట. పెరిగిపోయి పంటల్ని, పశువుల్ని ఇవన్నీ వీటి నుంచి పంటలు పాడు చేసేస్తాయి. పశువుల్ని చంపేస్తూ ఉంటాయి. అలాగే ఊళ్ళమీ పడి అందరికీ హాని కలిగిస్తూ ఉంటాయి. అవి వాటి పంజాలతోటి గీరేస్తాయి. లేదు దొరికితే తీసుకుపోయి చంపేసుకు తినేస్తూ ఉంటాయి. ఇలా బాధిస్తున్నాయి. బాధిస్తూ ఉంటే ఈ ప్రజలందరూ అక్కడున్న ప్రజలు ఏం చేశారు, పాపం వాళ్ళ పశువులన్నింటినీ తినేస్తున్నాయి. ఈ ప్రజలు ఒంటరిగా ఏదన్నా పనులు చేసుకుందామని పెడితే వీళ్ళని బాధిస్తున్నాయి, వీళ్ళని పట్టుకు తినేస్తున్నాయి అంచేత భయపడిపోతున్నారు. భయపడిపోయి ఆ పల్లెల్లోనూ, అడవుల్లోనూ నివసించే వాళ్ళు వచ్చి రాజుతోటి మొరపెట్టుకున్నారు. ఈ భోజరాజుతోటి మొరపెట్టుకునేసరికి వాళ్ళ క్షేమమే మన కర్తవ్యం. మనం రాజు అంటే వాళ్ళనందరినీ కాపాడాలి. అన్ని రకాల ప్రజల్ని కాపాడుకోవాలి. వాళ్ళు ఎక్కడో ఉన్నారు కదా అడవుల దగ్గర అంటే వదిలేయడానికి లేదు. వాళ్ళ క్షేమాన్ని కూడా ఈ రాజు చూస్తూ ఉండాలి. ఆ ప్రజలకి, పైరులకి ఈ క్రూర మృగాల వల్ల వచ్చే ఆపదలన్నింటినీ కూడా, ఆ బాధలన్నింటినీ కూడా ఈ రాజే తొలగించాలి. అలా నిశ్చయించుకున్నాడు. సరే మనం ఈ వీళ్ళందరినీ సుఖంగా చూసుకోవాలి కనుక వేటకి వెడదాం. వేటకి ఏర్పాటు చేయండి అని చెప్పి ఆ ప్రధానమంత్రి అయిన నీతిమంతుడికి చెప్పాడు. చెప్పేసరికి ఆయన ఏం చేశాడు, సరే అయితేను అలాగే చేద్దాం రాజా అని చెప్పి వేటగాళ్ళని పోగేశాడు. వేటాడడానికి మరి వేటగాళ్ళు ఉండాలి. కేవలం రాజొకడు వేటాడలేడుగా. అంచేత వేటాడి వాళ్ళని పోగు చేశాడు. సేవకుల్ని మళ్ళీ వీళ్ళకి ఏముంది పరిగెత్తుకుంటూ ఈ వేటలు అవి ఆడేసరికి ఒంటికి నీరసం వస్తుంది, దాహం వేస్తుంది. అంచేత వీళ్ళకి సేవలు చేసేవాళ్ళు ఉండాలి మళ్ళీను. వేట పరికరాలని అన్నీ కావాలి. వేటాడడానికి దానికి జంతువులను చంపే అవన్నీ కావాలి. ఆ విషయం రాజుకి చెప్పాడు. సిద్ధం చేశాను రాజా అని చెప్పాడు. ఇవన్నీ సిద్ధం చేసేసాను. వేటగాళ్ళు రెడీగా ఉన్నారు, సేవకులు రెడీగా ఉన్నారు, వేటాడే పరికరాలు రెడీగా చేశాను. అంచేత మనం వేటకెళ్ళిపోవచ్చునని చెప్పాడు రాజుకి. ఆ రాజు భోజరాజు ఏం చేశాడంటే వేటకి
ఎలా పెడితే బావుంటుంది? అంటే ఆయన శరీరాన్ని ఆయన కాపాడుకోవడానికి పైన దానికి అనువైన దుస్తులేసుకున్నట్ట. వేటాడడానికి అనువుగా ఉండే దుస్తులన్నీ ధరించుకుని పల్లకి ఎక్కాడు. రాజు ఈ భోజమహారాజు పల్లకి ఎక్కాడు. పల్లకి ఎక్కి కూర్చుంటే ఆయన్ని బోయీలు మోస్తున్నారు. ఆ పల్లకి మోసి వాళ్ళని బోయీలు అని పిలుస్తారు. వాళ్ళు ఓ ఇద్దరు ముందు భాగాన్ని ముందు కర్ర ఒకటి ఉంటుంది. ఆ కర్రను పట్టుకుంటు మోస్తారు. వెనకాల ఓ కర్ర ఉంటుంది. ఆ భుజాల మీద పెట్టుకుని వెనకాల ఓ ఇద్దరు మోస్తారు. ఈ రాజు అందులో కూర్చునున్నాడు. అలా మోసుకెళ్తున్నారు, తీసుకెళ్తున్నారు ఆ వేట కోసానని. వేట కుక్కలు కూడా ఉన్నాయి వీళ్ళతోటి. ఆ కుక్కలు ఏం చేస్తాయి? అవి ముర్రో ముర్రో గట్టి గట్టి గట్టిగా అరిచేసేసి అవి కూడా భయపెడతాయి. ఈ జంతువుల్ని భయపెడతాయి. తర్వాత ఆహ్, అవి కూడా వేటాడతాయి. తరుముతాయి వాటిని జంతువుల్ని. వలలను పట్టుకెడుతున్నారట. వలలు జ అక్కడ వేశారనుకోండి, అక్కడ వలల్లో పడ్డ జంతువులుంటాయి. అవి చూసుకోకుండా వల దగ్గరికొచ్చాయంటే వాటి కాళ్ళు అందులో చిక్కుకుంటాయి. ఆ వలల్లో పడ్డ వాటిని కూడా చంపేసి తెచ్చేసుకుంటారు. చిక్కాలు. ఆ చిక్కాలు కూడా వేసేస్తే ఆ చిక్కంలో పడ్డ జంతువుల్ని కూడా తెచ్చుకుంటారు. అలాగే జిగురు కండెలట. ఆ జిగురు కండెలు కూడా పట్టుకున్నారట వాళ్ళు. అంటే ఆ జిగురులో కూడా కాళ్ళు ముందుకి వెళ్ళకుండా జారిపోయి అక్కడ పడిపోతే ఆ జంతువులను చంపుతారనమాట. ఇలా రకరకాలుగా. నడుముకి దట్టి బిగించారు. నడుముకి గట్టిగా ఒక హ్మ్. బట్టతోటి బిగించుకున్నారు. విల్లమ్ములు తీసుకున్నారు. బల్లేలు పట్టుకున్నారు. కత్తులు పట్టుకున్నారు. ఇలాంటి సాధనాలన్నీ వేటాడడానికి ఉపయోగించే సాధనాలన్నీ పట్టుకున్నారు. ఈ వేటగాళ్ళు పల్లకి ముందు నడిచెడుతున్నారు. పల్లకీలో రాజు కూర్చున్నాడు. ఈ భోజమహారాజు. వీళ్ళేమో పల్లకీ ముందు నడుస్తూ వెడుతున్నారు. అరణ్యాల్లో ప్రవేశించాక రాజు ఈ సేవకుల్ని పిలిచి ఏం చెప్పాడు? మీరు డప్పులు వేయించండి. డప్పులు వాయించండి గట్టిగాను. తర్వాత తప్పెట్లు వాయించండి. ఆ! తుడుములు. ఆ తుడుములంటారట ఏవో కొన్ని వాయిద్యాల్ని. ఆ వాయిద్యాలను వాయించండి. ఇవన్నీ వాయించడం వల్ల ఆహ్, ఆ అడవి మృగాలన్నీ ఏవో ఈ చప్పుళ్ళొస్తున్నాయని చెప్పి భయపడిపోయి, అవి ఓ చోట ఎక్కడో ఉన్నవి కాస్త పరుగు పరుగుల్ని అడవంతా తిరుగుతూ ఉంటాయి. ఎక్కడి నుంచొస్తున్నాయి ఈ శబ్దాలని చెప్పి. అలా కావాలని చెప్పి, అలా చెయ్యేసి జంతువుల్ని బయటికి లాక్కురావడం కోసానని అవన్నీ వాయిస్తున్నారట. రాజేమో ఆజ్ఞాపించాడు ఇవన్నీ వాయించమని. ఆ ధ్వనులకి బెదిరిపోయాయిట. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీను. బెదిరిపోయి ఏనుగులు, పులులు, సింహాలు, పందులు, లేళ్ళు, ఎలుగుబంట్లు ఇలాగ అన్ని రకాల జంతువులు అటు ఇటు పరిగెడుతున్నాయిట అడవంతాను. పరిగెడుతుంటే ఈ రాజు వాటిని సంహరించేశాడు. ఈ భోజమహారాజు గారు ఆ జంతువులన్నింటినీ చంపేశాడట. ఆ ప్రాంతం ప్రజలు ఇచ్చిన కానుకలు. వాళ్ళు ఈ ఈ రాజు ఎప్పుడైతే ఇలాగ ఈ జంతువుల్ని చంపి వాళ్ళకి కొంచెం రక్షణగా నిలబడ్డాడో, అప్పుడు వాళ్ళకి ఆనందం వేసి వాళ్ళ దగ్గరేవో ఉన్నాయి. ఆ ఉన్న కానుకలన్నీ ఈ రాజుగారికి ఇచ్చారు. అవన్నీ తీసుకున్నాడీయన. తీసుకుని మా మళ్ళీ నగరానికి తిరిగొచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే ఎండ చాలా తీవ్రంగా ఉందిట. ఎండ చాలా తీవ్రంగా ఉంది. ఆ తీవ్రంగా ఉండడంతోటి ఈ పరిసరాల్లో ఆహ్, ఈ పరివారం అంతాను నడవలేకపోతోంది. పాపం వాళ్ళు ఈయనంటే రాజుగారంటే ఎండ తగలకుండా కొంచెం పల్లకీలో కూర్చున్నాడు. ఆయన వేటాడేసరికి ఆయనకి నీరసం వచ్చింది. మరి ఆ జంతువులన్నింటిని చంపాడు కదా! నీరసం వచ్చినా ఆయన పల్లకీలో కూర్చున్నాడు కనుక బోయీలు మోస్తున్నారు కనుక ఆయన కొంచెం బాధ తక్కువే. కానీ నడిచి వాళ్ళకి పైనుంచి ఎండ బాధ, శరీరంలో నీరసం. నడవలేకపోతున్నారట. అది ఆ తోవలోనే ఒక జొన్న చేనొకటుందిట. వీళ్ళు ఈ ఈ రాజుగారు, ఈ భటులు వీళ్ళందరూ వేటగాళ్ళందరూ వీళ్ళే ఈ దారిలోనే ఉంది. ఒక జొన్న చేను. జొన్న కంకులన్నీను పంటకొచ్చి అవి చక్కగా ముదిరి, పాలు పోసుకుని, చక్కగా పండి, తినడానికి అనువుగా తయారై ఉన్నాయిట. ఆ తోటంతాను. వాళ్ళు ఇవి చూశారు. చూసి వీళ్ళిలాగా ఈ బాగా నడవలేకపోతున్నారు, బాధపడుతున్నారు. యాహ్! ఈ ఈ జొన్న చేను పక్క నుంచి వాళ్ళు వెడుతున్నారు. వెడుతుంటే ఆ చేను యజమాని ఒక బ్రాహ్మడు.
ఒక బ్రాహ్మడిది ఆ చేను. ఆయనేం చేశాడు, పక్షులొచ్చి ఈ జొన్న కంకుల్ని కొట్టేసి, ఈ గింజల్ని కొట్టేసి తినేస్తున్నాయని చెప్పి, ముక్కుతోటి పొడిచేసి తింటున్నాయని చెప్పి, అక్కడ ఒక మంచె వేసుకున్నాడు. ఆ పొలం మధ్యలోను. మంచె అంటే అది కొంచెం ఎత్తుగా ఉంటుంది. చెక్కలతోటి బిగించుకుంటారు. బిగించుకుని దానికో 2, 3 మెట్లు పెట్టుకుని, ఆ పైకెక్కి ఉష్ ఉష్ అని వాటిని పక్షుల్ని తోలేసుకుంటూ ఉంటారు. ఆ కంకులమే వాలి గింజలను తినేయకుండాను. అలాంటి ఆ కంకులు తినకుండా ఆయన మంచె ఎక్కి బ్రాహ్మడు తోలుతూ ఉంటే, ఈ రాజుగారు పరివారం ఈ ఎండలో పడి రావడం చూశాడు. చూసి ఈయనేం చేశాడు, "ఓ రాజశేఖరా! ఇంత ఎండవేళ ఎందుకు నువ్వు ఈ పరివారంతోటి ప్రయాణం చేస్తున్నావు? ఆహ్, ఈ ఇలాగా ఇది మంచి పద్ధతేనా? ఇలాంటప్పుడు నీ నీకు నువ్వు పరిపాలించే ప్రజలం కదా మేము. అంచేత నీకు సేవ చేయవలసిన అవసరం, నీకు ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరం మాకుంది కనుక" ఈయన మంచం మీద ఉన్నాడు. మంచం మీద నిలబడి చూసి చెప్తున్నాడన్నమాట. "మా జొన్న చేను చక్కగా కంకులు చక్కగా పండి, గింజలు పట్టి తినడానికి తగినట్లుగా ఉన్నాయి. ఈ జొన్న చేలు ఈ కంకులన్నీ కూడా చక్కగా గింజలు పట్టాయి. ఆ గింజలన్నీ పండాయి. తినడానికి అనువుగా ఉన్నాయి. అంచేత మీరు మీ పరివారం మీకు కావలసినవి తృప్తిగా తినండి. కొంతసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి" అని చెప్పి, "బ్రాహ్మడి సొమ్ము తినకూడదనుకుంటావేమో రాజా! అదేం లేదు, దోషం లేదు అని అలా అనుకోకండి. నాకై నేనే మనస్ఫూర్తిగా మిమ్మల్ని రమ్మని చెబుతున్నాను కదా! అంచేత మీకు ఏ పాపం అంటదు" అని చెప్పాడు ఈ బ్రాహ్మడు. చెప్పేసరికి నిజమే అనుకున్నారు. అంటే ఆయన మనస్ఫూర్తిగానే చెప్పాడు. చెప్పేసరికి సరేనని చెప్పి రాజు ఏం చేశాడు, "వెళ్ళండి, మీరు ఆ జొన్న తోటలోకెళ్ళి మీకు కావలసిన కంకులు తినండి. ఆ బ్రాహ్మడు తినమంటున్నారు కదా! అంచేత వెళ్ళి తినండి" అన్నాడు. తినండి అంటే ఈ బ్రాహ్మడు కూడా "తినండి, మీకు కావలసినవి తీసుకు తినండి చక్కగాను" అని చెప్పి ఎంతో వినయంగా వాళ్ళందరినీ ఆహ్వానించాడు. సరే వాళ్ళందరూ కూడా ఆ మాటలకి చాలా ఈ బ్రాహ్మడు ఔదార్యానికి సంతోషించారు ఈ రాజు, ఆ రాజభట్లు అందరూ కూడాను. ఆ జొన్న కంకుల్ని తి తినమని ఆజ్ఞాపించాడు రాజు. వాళ్ళందరికి పరివారానంతకీను. వాళ్ళు పండిన గింజలు తింటుంటే చూస్తూ బ్రాహ్మడు కొంతసేపు మంచం మీదనే అలాగ కూర్చున్నాడు. వాళ్ళు తింటున్నారు. ఈ బ్రాహ్మడేమో మంచం మీదే కూర్చున్నాడు. కిందకి దిగకుండాను. కూర్చుని చక్కగా చూస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. అతడు ఆహ్, ఎందుకో ఏదో కావాల్సొచ్చింది, కిందకి దిగాడు. మంచె దిగాడు. మంచె దిగేసరికి అతని మనసులో ఆలోచన మారిపోయింది మళ్ళీను. అతనే కదా మరి వీళ్ళందరినీ తినమని చెప్పి ఆహ్వానించాడు. రాజుగారికి చెప్పాడు. ఇప్పుడేమోను ఈయన ఆలోచన మారిపోయింది. మంచె ఎప్పుడైతే దిగి కింద నిలబడ్డాడో ఆహ్, ఆయన ఆలోచన మారిపోయి, తన జొన్న చేనులోని కంకెలు చాలా వరకు రాజుగారి పరివారం తినేసాయని చెప్పి చూసుకున్నాడు. చూసుకుని దుఃఖంతోటి రాజుకి ఎదురుగా వెళ్ళాడు. వెళ్ళి, "రాజా, నేనేం నేరం చేశాను? నా పొలంలో ఉన్న కంకులన్నీ ఇలా తినేస్తున్నారు మీరు. ఆ! పైగా నువ్వు ఎదురుగుండా అక్కడ నిలబడి వీళ్ళందరి చేత తినిపించేస్తున్నావా? నువ్వు దండించాలి కదా! వాళ్ళు తప్పు చేస్తూ ఉంటేను. దండించకుండా నువ్వేం చేస్తున్నావు? నీ కళ్ళ ముందే వాళ్ళు తింటూ ఉంటే నా చేలో పడి, నువ్వు అలా చూస్తున్నావు. ఇలాంటి అకృత్యాలు ఎప్పుడైనా చెయ్యొచ్చా? తప్పు కదా! ఇలా ఊరుకోవచ్చునా నువ్వు చూస్తూను" అని చెప్పి ఈయన రాజుగారి దగ్గర బాధపడుతున్నాడు. పైగా కళ్ళంపాట నీళ్ళెట్టుకుని, నా చేను చక్కగా పండింది కదా! పంట పండింది కదా! ఈ సంవత్సరం నేను హాయిగా నా పెళ్ళాం, పిల్లలతోటి సుఖంగా తినొచ్చును. నాకు కావలసిన ధనం వస్తుంది. నేను సుఖంగా ఉండొచ్చుననుకున్నాను. నేను చాలా పేదవాడిని. కష్టపడి నేను ఈ జొన్న చేనుని పండించుకున్నాను. చక్కగా పెరిగింది, ఏపుగా పెరిగింది. ఇదేమోను కోత కోతకొచ్చింది బాగా. ఆహ్, హ్మ్, ఈ కంకులన్నీ బాగా తయారయ్యాయి. ఇప్పుడు మీరందరూ వచ్చి నా చేనంతా మేసేసి పాడు చేసేశారు. ఇలా ఎవరైనా చేస్తారా? నేను నా కుటుంబం ఎలా జీవించాలి? నాకు ఆధారం ఏముందని? నేను చాలా బీద బ్రాహ్మణ్ణి గదా! అని ఏడుస్తూ మాట్లాడాడు. ఈ రాజు ఎదురుగుండాను. మాట్లాడేసరికి ఈ రాజు విస్తుపోయాడు.
ఏమిటి ఈయనే కదా పిలిచి తినమన్నాడు. ఎండలో మీరు కష్టపడుతున్నారు. చాలా అలసిపోయి ఉన్నారు. అందుకోసని ఈ ఎండలో ఎందుకు అలా ప్రయాణం చేస్తున్నారు? నా చేలోకొచ్చి కావాల్సింది తినండి. ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని పిలిచాడు. పిలిచాడు కదా అని చెప్పి నేను నా పరివారాన్ని వెళ్ళి తినమంటే నన్ నన్ను కూడా తినమని చెప్పి ఆయన చెప్పాడు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడేమిటి? అని మహారాజు చాలా వింతగా చూస్తున్నాడాయన్ని బ్రాహ్మణ్ణి. నిమిషం కిందకి దిగిపోయి ఇలా చెప్తున్నాడేంటి పైన కూర్చునేమో తినమని చెప్పి అని ఆశ్చర్యపోతున్నాడు. దారిన పోతూ ఉన్న వాళ్ళని పిలిచి తినమని ప్రార్థించాడు. మేము దారెంబడి పోతున్నాం. మా దారెంబడి మేము వెళ్ళిపోతున్నాం ఇంటికి. మా రాజ్యానికి వెళ్ళిపోతూ ఉంటే కాదని చెప్పి పిలిచి ప్రార్థించాడు ఇలా తినండి అని చెప్పి. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నాడు. నేనేం నేరం చేశానని ఇంతలోనే ఇతని బుద్ధి ఇలా ఎందుకు మారిపోయింది అని ఆలోచిస్తున్నాడు రాజు. నేను అక్రమంగా తన జొన్న చేను పాడి చేయించానంటున్నాడు. ఓ రాజా నువ్వు నా చేనంతా అక్రమంగా తినిపించేశావని చెప్పాడు కదా నువ్వు చూస్తూ నేను అంచేత ఇదేమిటి ఇలా చెప్పాడేమిటి ఈ బ్రాహ్మడు అని చెప్పి వీడైనా వెర్రివాడేటి వీడికి ఏమైనా వెర్రుందా అనుకున్నాడు. సరే ఏదో అయింది. ఇతన్ని ఎందుకు మనం దుఃఖపెట్టాలి? ఈ బ్రాహ్మడు కదా పాపం. ఈ బ్రాహ్మణ్ణి దుఃఖపెట్టడం ఎందుకు? పైగా బీదవాడిని అంటున్నాడు. వచ్చేయండి అమ్మా మీరు అందరూ చేలోంచి బయటకు వచ్చేసేయండి. ఇంకా మీరేం తినకండి అని చెప్పి అతనికి కావలసిన నష్టం పరిహారం నేను ఇస్తాను. మీరు బయటకు వచ్చేయండి అని చెప్పాడు. సరేనని చెప్పి చేనులో కంకులన్నీ తింటూ ఉన్నవాళ్ళు బయటకు చక్కగా వచ్చేసారు. రాజాజ్ఞ కదా మరి వచ్చేసారు. వచ్చేస్తే అందరూ వచ్చేసాగారు. ఇంతలో ఈ బ్రాహ్మణుడు ఏం చేశాడు, మళ్ళీ పిట్టలు వస్తున్నాయి ఆకాశంలోంచి తన పొలంలోకి. తన ఈ ఈ కంకులున్న చేలోకి. అయ్యో! నా జొన్న చేనులో మీదకి మళ్ళీ పక్షులొస్తున్నాయి. వచ్చాయంటే మళ్ళీ తినేస్తాయని చెప్పి మళ్ళీ మంచెక్కాడు. మంచెక్కి ఏం చేశాడు మళ్ళీను, అందరూ వచ్చేయసాగారు. ఈ లోపల మళ్ళీ పిట్టలొచ్చాయని చెప్పి మంచం మీదకెళ్ళి చేనులోంచి వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ మళ్ళీ పిలిచాడు. అయ్యలారా వెళ్ళిపోతున్నారేమిటి? కడుపు నిండని తిని వెళ్ళండి. మీకు కావాల్సినంత తినండి. ఎన్ని కంకులు తిన్నా నాకేం బా బాధ లేదు. మీకు కావాల్సింది తిని, మీకు ఇంటికి కావాల్సింది పట్టుకెళ్ళండి కూడాను. మీకు కావాల్సిన కంకులు విరుచుకోండి. విరుచుకుని ఇంటికి కూడా పట్టుకెళ్ళండి. మీకు ఎంత తినాలనిపిస్తే అంత తినండి అని చెప్తున్నాడు. చెప్తూ ఉంటే ఈ భోజరాజు కొంతసేపు తినమని మీ పరివారాన్ని ఆజ్ఞాపించు అని వేడుకున్నాడు. మళ్ళీ ఈ భోజరాజుతో చెప్పాడనమాట. ఓ రాజా మీ పరివారాన్నంతని ఇంకొంచెం సేపు తినమని చెప్పి మీరు ఆజ్ఞాపించండి లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పి మళ్ళీ రాజుని వేడుకుంటున్నాడు. వేడుకునేసరికి ఈ రాజు ఏం చేశాడు, ఈయన పద్ధతి ఏమిటో ఆయనకి అర్థం కావటం లేదు. అర్థం కాక ఈ వెర్రివా ఈ ఇతన్ని పూర్తిగా వెర్రివాడి కింద భావించాడు. భావించి ఈ బ్రాహ్మణులో అటువంటి లక్షణాలు ఏమీ కనిపించడం లేదు పోనీ అంటేను. ఇతని మొహం చూస్తే తెలుస్తుంది కదా, వెర్రివాడి మొహం వెర్రిగా కనిపిస్తూ ఉంటుంది. ఇతను అలా వెర్రివాడిలా కనిపించడం లేదు. శుభ్రంగా వివేకవంతుడిలాగే కనిపిస్తున్నాడు. కానీ కొంత సందేహం కలిగింది. ఏంటి ఓసారి ఇలా మాట్లాడుతున్నాడు, ఓసారి అలా మాట్లాడుతున్నాడు. మంచం మీద ఉన్నప్పుడు ఓసారిలా మాట్లాడుతున్నాడు, కిందకొచ్చాక ఓలా మాట్లాడుతున్నాడు. అప్పుడు పరీక్షించాలని చెప్పి అతడు తన పరివారాన్ని మళ్ళీ చేలోకి వెళ్ళమన్నాడు. ఇతను ఇంకోసారి పరీక్ష చేద్దాం, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి మళ్ళీ పరివారాన్ని పిలిచాడు రాజు. పిలిచి మళ్ళీ మీరు వెళ్ళి జొన్న కంకులు తింటూ ఉండండి అని చెప్పాడు. సరే రాజు ఆజ్ఞను మళ్ళీ వెళ్ళారు, వీళ్ళు తింటున్నారు. మంచం మీద కూర్చున్న బ్రాహ్మడు ఎంతో ఆదరంతో తినండి, మంచి కంకులు చూసుకుని మరీ తినండి అంటున్నాడు. మంచి కంకులు చూసుకుని తినండి అంటున్నాడు. వాళ్ళని అలా ప్రోత్సహించాడు ఆ వచ్చిన జనాలందరు. నేను కొద్దిసేపట్లో అతను మంచి దిగాడు. మంచి దిగి మళ్ళీ కిందకొచ్చాడు. కిందకొచ్చి కంకులను కోస్తున్న వారిని చూస్తున్నాడు. పరమేశ్వర న్యాయశీలుడని పేరు పొందాడు ఈ రాజు. ఈ రాజు చాలా న్యాయశీలుడని చెప్పుకుంటారు అందరూ కూడాను. నిరుపేదనైన నా జీవనాధారాన్ని ఈ జొన్న చేనుని కొల్లగొట్టిస్తున్నాడు దగ్గరుండి మరీను ఈ రాజు. ఈయన న్యాయశీలుడు అంటారు. ఇది నీతిమంతుల లక్షణమేనా అంటున్నాడు ఈ బ్రాహ్మడు.
మళ్ళీ కిందకొచ్చాడు మంచమీంది. మంచమీంచి. ఆ మంచమీంచి ఎప్పుడైతే కిందకొచ్చాడో మళ్ళీ ఈయన బుద్ధి మారింది. ఆ! ఎవరి దగ్గరకు పోయి మొరపెట్టుకునేది? ఈయనేమో ఇక్కడ చక్రవర్తి. ఈ చక్రవర్తి దగ్గరుండి ఇలా చేయిస్తుంటే, నేను ఎవడి దగ్గరికెళ్ళి మొరపెట్టుకుంటే ఎవడు వింటాడు? ఎవరు నాకు నన్ను ఈ బాధ నుండి కాపాడతాడు? అయ్యో పరమాత్మ! అని చెప్పి బాధపడుతున్నాడు. అప్పుడు భోజరాజు "నువ్వు ఎంత గొప్పవా భోజరాజా" ఈ రాజుతోడంటున్నాడు. "నువ్వెంత గొప్పవాడివైనా నువ్వు చేయిస్తున్న పని మాత్రం ఏ ఇది చాలా అన్యాయం. నువ్వు ఆహ్, హ్మ్, ఈ ఇలా చేయించచ్చా? నా చేనంతా ఇలాగా తినిపించేయచ్చా నువ్వు దగ్గరుండి" అని చెప్పి ఆహ్, "నేనేం నేరం చేశానని నా చేను ఇలా పాడు చేయిస్తున్నావు?" అని అడిగాడు ఆ భోజరాజుని. తినబోతూ ఉండగా నా విస్తర లాగేసుకున్నట్లుగా ఉంది నాకు. నాకలా అనిపిస్తోంది. నేను తిందాం అనుకుని విస్తరేసుకుని కూర్చుంటే నా విస్తర లాగేసినట్లుగా నేను బాధపడుతున్నాను. నేనెంతో కష్టపడి నేను ఈ ఇవి పండించుకున్నాను ఈ చేన్ని. నువ్వు ఈ చేనంతా దగ్గరుండి పాడు చేయించేసావు. ఆహ్, నాకు నా నోటి దగ్గరున్న కూడిని పడగొట్టేసావు. నువ్వు నాశనం చేసేసావు. ఏమిటి కారణం? అని నిలదీశాడు మళ్ళీ రాజుని ఈ బ్రాహ్మడు. భోజరాజుకి ఇప్పుడెంతో ఆశ్చర్యం వేసింది. ఏమిటి? ఏమిటో అర్థం కావటం లేదు ఇతని పరిస్థితి. ఇతని మాటలు అవి అర్థం గాక రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ బుద్ధిశాలి అయిన తన మంత్రిని పిలిచాడు, ప్రధానమంత్రిని. పిలిచి, "మంత్రి గారు, మీరు చాలా నీతిమంతులు కదా! ఈ బ్రాహ్మడి వైఖరి గమనించారు కదా! చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది." నాకేమిటో చాలా ఆశ్చర్యంగా ఉంది ఈయన వైఖరి. ఆ మంచం మీద ఉన్నప్పుడేమో తినండి, తినండి అంటున్నాడు. కిందకి దిగొచ్చాక నా కంకి చేనంతా పాడు చేయించేసావు రాజా అని నన్నేమో తిడుతున్నాడు. ఏమిటిది? అసలు ఈ బ్రాహ్మడి వైఖరేమిటి? పద్ధతేమిటి? ఒక్కసారి నాకు మీరు ఆలోచించి చెప్పండి అన్నాడు. ఈ బ్రాహ్మడి వైఖరి గమనించండి అన్నాడు. చాలా ఆశ్చర్యంగా అని చెప్పాడు. మంచి అవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు ఈ ఈ మంత్రి అంటున్నాడనమాట. ఈతడు మంచం మీద ఉన్నప్పుడు మంచి మాటలు చెప్తున్నాడు. మంచం దిగాక ఈతని అసలు ఆలోచనేదో అతని బుర్రలో వస్తోంది. దీనికి కారణం ఏంటంటే, ఈ కింద మంచె ఉన్న ప్రదేశం ఉందే, ఆ ప్రదేశం కింద ఏదో ఉంది అక్కడ. అది ఉండడంతోటి దాని శక్తితోటి అక్కడ మంచి మాటలు మాట్లాడుతున్నాడు. ఆ మంచం కే వేసే వేసుకున్న ప్రదేశం కింద మట్టి కింద ఏదో ఉంది. ఏముందో మనకు తెలీదు. దాన్ని తవ్వి చూస్తేనే తెలుస్తుంది. ఈ అది ఆ మంచి మీద ఉన్నప్పుడు మంచి మాటలొస్తున్నాయి ఆ ప్రదేశంలోను. కానీ ఆ ప్రదేశాన్ని దాటి యువతలకొచ్చేస్తున్నాడు. యువతలకొచ్చేసరికి వాడి మామూలు మనస్తత్వం బయటకొచ్చేస్తోంది. నా కంకి చేనంతా పాడు చేసేశారని చెప్పి బాధపడిపోతున్నాడు. అది కారణం అయ్యుండాలి. అంచేత మనం అక్కడ ఒకసారి తవ్వించి చూద్దాం. పరీక్ష చేద్దాం. అక్కడ ఏముందో, ఏం కనబడుతుందో చూద్దాం అని చెప్పి ఆయన సందేహాన్ని వెళ్ళబుచ్చాడు ఈ మంత్రి. అప్పుడు ఈ భోజరాజు ఏం చేశాడు, అక్కడ ఏముందో తవ్వి చూడాలని చెప్పాడు కదా మంత్రి. అందుకని అక్కడ తవ్వించాడు. కొంత దూరం లోపలికి తవ్వేసరికి ఆ మట్టిని ఆ మంచె కింద తళుక్కుని మెరిసి ఆ గుణపానికి కంగుమని శబ్దం వచ్చింది. కంగుమని శబ్దం వచ్చేసరికి అది ఏమిటని చెప్పి ఈ ఈ తా ఈ రాజుకి ఆశ్చర్యం వేసి అక్కడ జనంతోటి పరివారం ఉన్నారు కదా! ఆ పరివారంతోటి తవ్విస్తున్నాడు. అక్కడ ఏం జరిగింది అదన్నీ మళ్ళీ తర్వాత కథలో చెప్తానమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.